హైదరాబాద్‌కి వచ్చినాక నిన్ను ఇన్సల్ట్ చేయడం జరిగిందా ఎవరన్నా? అట్లా ఎవ్వరు ఎక్కడికైనా చేయలేదు. స్టూడియోకెళ్తే? అంటే నీ అలాగేం ముందు ఒకలాగా మాట్లాడి, నీ వెనకాల ఒకలాగా మాట్లాడడం ఇట్లాంటివి? ఇక్కడికొచ్చాక అట్లాగా అనిపిచ్చింది సార్. ఓకే. కొంతమంది ఎట్లుంటారంటే నేను సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు పొగుడుతారు సార్ మనుషులు ముందు పొగుడుతారు. ఎట్లా అంటే బాగా పాడుతున్నావు, తెలంగాణ స్లాంగ్ లాగే ఉంది, చూస్తే ఆంధ్ర అమ్మాయిలాగా ఉన్నా సరే పాటలు కూడా తెలంగాణ అమ్మాయిలాగే ఉంది అని మాట్లాడేవాళ్ళు. హ్మ్. దాని తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి అమ్మాయి వాయిస్ ఎలా ఉంది అంటే, ఆ అమ్మాయిది ఆంధ్ర సార్, తెలంగాణ రాదా అమ్మాయికి అని ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఓకే. ఆళ్ళు నాకు ఇట్లా చెప్పినప్పుడు చాలా బాధ అనిపిచ్చేది. మనకి ఏదన్నా ఉంటే నీకు పాడడం రావట్లేదు, లేకపోతే నువ్వు ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, కొంచెం మార్చుకుంటే బావుంటదని నాకు చెప్తే ఏమనిపిస్తది? ఓకే, నేర్చుకోవాలి సజెషన్ ఇచ్చిరనిపిస్తది. అనిపిస్తది. కానీ నా దగ్గర ఒక మాట మాట్లాడి, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక దాన్ని మాట్లాడితే మనకి నెగెటివ్‌గా క్రియేట్ అయిపోతది ఇంకా. ఎవరన్నారు ఇది? ఉన్నారు సార్, ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కదా సార్. ఓకే. ఉన్నారు సార్. సో, ఏదన్నా మంచిది లవ్ సాంగ్ పాడు. లవ్ సాంగ్ పాడు. 'సంతోషంలో' సాంగ్ ఒకటి పాడినావు కదా! ఆ సాంగ్. ఓకే. ఓకే. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా, నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా, తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా.